ఐటీ ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు జయేష్ రంజన్ గారు ఈరోజు మరి 7 కోట్ల ట్రాన్సాక్షన్స్ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిషనర్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ జీటీ వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, రవాణా శాఖ కమిషనర్ గారు గౌరవనీయులు సందీప్ కుమార్ సుల్తానియా గారు, అడిషనల్ సిపి ట్రాఫిక్ జితేందర్ గారు, మరి కార్యక్రమానికి హాజరైన ఈ సేవ మీ సేవ పల్లె సమగ్ర సేవా కేంద్ర ఆపరేటర్లకి, ఫ్రాంచైజీలకి, అదే రకంగా 7వ కోటి ట్రాన్సాక్షన్ని పూర్తి చేసిన సంధ్య గారికి, మరి ఐటీ విభాగానికి సంబంధించిన ఇతర అధికారులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అదే రకంగా ముఖ్యంగా ఐటీ కార్యదర్శి గారికి, అదే రకంగా కమిషనర్ ఈఎస్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 7 కోట్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. 7 కోట్ల ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవడంతో పాటుగా, కార్యకలాపాలు పూర్తి చేసుకోవడంతో పాటుగా మరి ఈరోజు మరొక 24 సేవలను కూడా ప్రారంభించి దాదాపుగా ఈ సేవ మీ సేవ ద్వారా ప్రభుత్వం పౌరులకు అందిస్తున్న పౌర సేవల్ని 600 సంఖ్యకు చేర్చిన మరి గౌరవ అధికారులందరికీ కూడా పేరు పేరున ఐటీ డిపార్ట్మెంట్లోని అధికారులకి, మరి ఐటీ డిపార్ట్మెంట్ సిబ్బంది మొత్తానికి కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ అంటే మరి ఇప్పుడు దాకా నిర్వచించారు, ఎలక్ట్రానిక్ అనే నిర్వచనం మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ సేవ అంటే ఈరోజు మన ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ సేవ మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ మాత్రమే కాదు. ఇట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ఈజీ, ఇట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ఎఫిషియంట్, ఇట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ఎథికల్, ఇట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ఎకనామికల్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎఫెక్టివ్. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ప్రయోజనాత్మకమైన సేవలను చాలా ప్రతిభావంతంగా అందించే ఒక సంస్థగా ఈ సేవ మీ సేవ గుర్తింపు పొందినాయంటే ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు 7 కోట్ల ట్రాన్సాక్షన్స్కి మనం కేవలం 4.5 సంవత్సరాల్లోనే చేరుకోవడం జరిగింది. మరి ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుతం మీ అందరికీ కూడా తెలుసు, సేవా దృక్పథం ఈరోజు సమాజంలో ముఖ్యంగా చాలా ప్రభుత్వాల్లో, ఒక మన ప్రభుత్వం నేను అనను కానీ ప్రభుత్వాల్లో కొరవడిన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి అధికారంలోకి వచ్చేవరకు ఒకలాగా కానీ, బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వెంట్స్ అనే విషయాన్ని ఇటు రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు, మరి అదే రకంగా కుర్చీలో కూర్చున్న తర్వాత అధికారులు కూడా మర్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే అసలు మనకు ఎవరైతే జీతాలు ఇస్తున్నారో, ఎవరైతే మనం ఎన్నుకున్నారో, ఏ ప్రజల కోసం అయితే మనం పనిచేయాల్సి ఉందో వారి కోసం సేవాభావంతో పనిచేయాలనేది ఆ దృక్పథం ఈ మధ్యన కొరవడుతున్న మాట వాస్తవం. మరి ఆ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్పే మాట ఎప్పుడు కూడా మా అందరికీ, అధికారులకైనా, ప్రభుత్వంలో ఉన్న మాకైనా, అందరికీ ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకైనా అందరికీ గుర్తు చేసే మాట ఏమంటే ఏది కూడా శాశ్వతం కాదు. ముఖ్యంగా అధికారం అసలే శాశ్వతం కాదు. 5 ఏళ్ల కోసం ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. అధికారులు కూడా, వారికి కూడా రిటైర్మెంట్ వయసు రాగానే వారు కూడా రిటైర్ అవ్వాల్సిందే. మరి ఉన్న ఆ కాల పరిమితిలో, ఉన్న ఆ సమయంలో ప్రజలకు మనం ఎంత ఎఫెక్టివ్గా సేవలు అందించగలుగుతామనేదే, దాన్ని బట్టే వారు మనల్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎన్నిక కావాలన్నా కొన్ని సందర్భాల్లో నేను చూశాను, జిల్లాల్లో కానీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ట్రాన్స్ఫర్ అవుతే ప్రజలు బాధలు పడి ధర్నాలు చేసిన రోజులు కూడా నేను చూశాను. అంటే ఆ అధికారి అంతగా నచ్చడానికి కారణం ఏంటి, మిగతా వాళ్ళ విషయంలో ఆ స్పందన లేకపోవడానికి కారణం ఏంటని ఆలోచించినప్పుడు వారు అవలంబించిన సేవా దృక్పథం. ఈరోజు ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా తన సేవలని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ చాలా సందర్భాల్లో ఇందాక మహేందర్ రెడ్డి గారు మాట అన్నారు, ఎక్కడెక్కడో బయట ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఎక్కడో ఇక్కడ నుంచి ఉపాధి అవకాశాల కోసం అమెరికాలు, ఆస్ట్రేలియాలు, లండన్లు, ఇంగ్లాండ్లు పోయి మళ్ళీ మాతృభూమి మీద ప్రేమతోనో లేకపోతే తన వాళ్ళతో ఉండాలన్న ఆకాంక్షతోనో వెనక్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇమ్మడలేక, ఇక్కడ సర్వీస్ డెలివరీ బాగాలేక ప్రభుత్వ పరంగా చాలా సందర్భాల్లో మరి నిరాసక్తతకి, అసంతృప్తికి గురైన సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అది మారాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇందాక జయేష్ రంజన్ గారు ఒక మాట చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే గవర్నెన్స్ అనేది మనం అనునిత్యం ప్రతి సందర్భంలో అడుగుకో పోలీసు, 100 మీటర్లకో పోలీసు లేదా 100 ఫీట్లకో పోలీసు ఉంటే అది గవర్నెన్స్ కాదు. గవర్నెన్స్ అనేది అనుభవించాలి తప్ప, యూ హ్యావ్ టు ఫీల్ గవర్నెన్స్ తప్ప మనం ప్రతినిత్యం మన కళ్ళెదురుగా అధికారులు కనబడితేనే గవర్నెన్స్ ఉన్నట్టుగా అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను అమెరికాలో 8 ఏళ్ళు ఉన్నాను. ఒక్కసారి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను. నాకు అవసరమే పడలేదు గవర్నమెంట్తో.
అది కూడా దేనికి? లైసెన్స్కి. ఎందుకంటే లైసెన్స్ అన్నప్పుడు తప్పకుండా డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి దానికోసం మాత్రమే అక్కడ డిఎంవి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది తప్ప, లేకపోతే అసలు నాకు ఏ అధికారితో, ప్రభుత్వ రంగ అధికారితో ఏనాడు కూడా ఒక్క క్షణం కోసం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కానీ, కలవాల్సిన పరిస్థితి కానీ నాకు ఏర్పడలేదు. అల్టిమేట్గా మన ప్రభుత్వాలు, మన సేవలు కూడా ఆ స్థాయికి చేరినప్పుడే ప్రజలతో ఏ రకమైన, ప్రజలకు గవర్నమెంట్తో ఏ రకమైన నేరుగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా వారి వారి దైనందిన జీవితంలో కార్యకలాపాలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా చేసుకునే పరిస్థితి వస్తేనే నిజంగా కూడా మన గవర్నమెంట్లో కూడా, గవర్నెన్స్లో కూడా పరిణితి, మెచ్యూరిటీ వచ్చినట్టు తప్ప, ఆనాడే పరిపూర్ణమైన విజయం లభించినప్పుడు తప్ప వేరే రకంగా అర్థం చేసుకోవడానికి మాత్రం లేదు. అదే రకంగా మీరు ఆలోచించినట్టయితే ఈరోజు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ అనేది మనం 7 కోట్లు మనం ఒక మైలురాయి చేరుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. కానీ ప్రజలు మన నుండి ఇంకా ఆశిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇందాక మహేందర్ రెడ్డి గారు, అదే రకంగా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని నేను హృదయపూర్వకంగా అభినందించాలి. ఎందుకంటే మొత్తం అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఈరోజు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీలో అందరికంటే ముందుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని నేను చెప్పక తప్పదు. నేను స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తూ, నేను స్వయంగా చూస్తున్న ఇతర శాఖల కంటే కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంటే, ఇంక ఇతర శాఖల కంటే కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే ఏ రకంగా టెక్నాలజీ అనేది ఈరోజు మా సర్వీస్ డెలివరీని కూడా మార్చింది అని చెప్పడానికి, నేను కొద్ది రోజుల కిందటి దాకా నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు నాకు కరీంనగర్ జిల్లా నుంచి వాట్సాప్లో, ఇప్పుడు వాట్సాప్ అయితే అందరం వాడుతున్నాం, మీ అందరికీ తెలిసిందే, ఒక మెసేజ్ వచ్చింది, ఒక ఇమేజ్ వచ్చింది. నేను ఎక్కడో మీటింగ్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు నా పంచాయతీరాజ్ సెక్రటరీ రేమండ్ పీటర్ గారు అని గుర్తు నాకు. అందరం కూర్చుని ఏదో సమావేశంలో, సమీక్షా సమావేశంలో ఉన్నాము. సడన్గా చూస్తే అప్పుడే ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ ఏంటంటే ఎవరో ఒక సామాన్యుడు, నా నియోజకవర్గానికి సంబంధించిన, మా జిల్లాకు సంబంధించిన ఒక సామాన్యుడు కరీంనగర్ జిల్లాలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసే క్రమంలో అక్కడ ఒక రోడ్డు కడుతున్నారు, ఒక బ్రిడ్జ్ చేస్తున్నారు, కల్వర్ట్ కడుతున్నారు. ఆ కల్వర్ట్లో నాణ్యత లేదు, సరిగా చేయడం లేదు, మొత్తానికి ఏదో లోపం ఉంది. ఆయన ఆగి బండి మీద నుండి దిగి గమనించి ఒక ఫోటో తీసి వెంటనే నాకు వాట్సాప్ చేశాడు. అంటే నేను ఒక 5 నిమిషాలు ఆలోచించాను. నేను టెక్నాలజీ వల్ల ఏం మార్పు వచ్చింది అంటే, ఒకనాడు ఒక సామాన్యుడు రాష్ట్రంలో మంత్రి కాదు, అసలు ఎంఆర్ఓని కలవడమే కష్టం ఒకనాడు. ఈరోజు ఒక సామాన్యుడు ఈ రాష్ట్రంలో నంబర్ ఉంటే, ఫోన్ నంబర్ ఉంటే నేరుగా సంబంధిత మంత్రి గారికి డైరెక్ట్గా పంపుతున్నాడు. ఏమని? ఇగో ఈ బ్రిడ్జ్ కడుతున్నారు మీ పంచాయతీరాజ్ వాళ్ళు, దీనిలో నాణ్యత లేదు, ఇదేందో, దీని సంగతి ఏందో చూడు అని నాకు నేరుగా చెప్పగలిగే పరిస్థితి. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ వాట్సాప్ లేక, సాంకేతిక యుగంలో మనం లేకపోతే, టెక్నాలజీ అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటి? ఎట్లా దాన్ని, అదే సేమ్ సమస్యను ఏ రకంగా పరిష్కరించే ప్రయత్నం జరిగేది? ఏ రకంగా మా దృష్టికి తెచ్చే ప్రయత్నం జరిగేది? ఫోటో తీసుకోవాలా, దాన్ని కడగాలి, అది డెవలప్ చేయాలి, ప్రింట్ వేయాలి, దాన్ని ఒక పేపర్కి ఒక వినతి పత్రం రాసి పేపర్కి అతికించి మంత్రి గారు అపాయింట్మెంట్ దొరికితే మంత్రి గారిని కలవాలి, లేదా ఒక ఉత్తరం పెట్టి మంత్రి గారికి కవర్లో పెట్టి పంపాలి. అది నా దగ్గరికి వస్తే వస్తుంది, రాకపోతే రాదు. ఇది ట్రెడిషనల్ పద్ధతి. అదే సాంకేతికత వినియోగించుకుంటే, సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే ఎంత విప్లవాత్మకంగా మార్పులు జరుగుతాయి అనేది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నాకు ఆ వాట్సాప్ మెసేజ్ రాగానే నేనేం చేశాను, పక్కనే నా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ ఉంటే ఆయనకి ఫార్వర్డ్ చేసి దీని సంగతి ఏందో చూడవయ్యా, ఇదిగో ఇది లొకేషను, వెంటనే చూడు అంటే ఆయన వెంటనే కేవలం 4-5 గంటల్లోనే అక్కడికి ఇంజనీర్లను పంపించి చెక్ చేయించే పరిస్థితి. అంటే ఇంత సర్వీస్ డెలివరీలో ఇంత వేగం పెరిగింది అంటే సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల పెరిగింది. ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా, మనం తెల్లారలేస్తే పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాం. ఐటీలో చాలా పెద్ద మంది కలుస్తూ ఉంటారు, మాకి కలిసినప్పుడు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా అల్టిమేట్గా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అ సోషల్ చేంజ్, భారతదేశం లాంటి దేశంలో ప్రజలకు ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలం. దానివల్ల దండగాది, ఊరికే చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం కనుక లేకపోతే, సామాన్యుడి జీవితంలో ఎంతో కొంత దానివల్ల తోడ్పాటు అనేది రాకపోతే, అలాంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడడం కానీ, చర్చించడం కానీ, చూడడం కానీ దండగ. కాబట్టి ఈరోజు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఏదైతే జరుగుతూ ఉందో, భవిష్యత్తులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి అందరి దగ్గరికి. మన దేశంలో 132 కోట్ల జనాభా ఉంది, కానీ మన ఫోన్లు దాదాపుగా 100 కోట్ల పైన ఫోన్లు ఉన్నాయి. అందులో 30 కోట్ల పైన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి వినియోగం. ఈ స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు కూడా విధిగా ఆలోచించి గవర్నెన్స్ వైపు అడుగులేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సరిపోదు, మొబైల్ సర్వీస్ డెలివరీ కావాలి. నాకు అర్ధరాత్రి కూడా నా మొబైల్ ఫోన్ నుంచి అవసరమైతే నా ఇంటి కరెంటు బిల్లును కట్టే ఏర్పాటు చేయాలి. అందుకే
నేను ఈరోజు కమిషనర్ గారిని ఐటీ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను, సాధ్యమైనంత తొందరలో సాధ్యమైనంత వేగంగా ఈ 600 సర్వీసెస్ని కూడా మీరు దయచేసి అంటే ఆప్షన్ ఇవ్వండి. ఒకవైపు మీ సేవా సెంటర్లు నడవాలి వాళ్ళు, ఎందుకంటే చాలామంది యువకులు వాళ్ళు కూడా సొంతంగా వచ్చి ముందుకు వచ్చి ఫ్రాంచైజీలు పెట్టుకునే వారు ఉన్నారు. వారికి ఆ వెసులుబాటు ఉండాలి, సేవలు మరిన్ని పెరగాలి. కానీ అట్ ద సేమ్ టైం ప్రజలకి మరింత ఎఫెక్టివ్గా వారి ఇంట్లోనే అవసరమైతే కూర్చుని ప్రజలు నేరుగా ప్రభుత్వంతో సంభాషించి ప్రభుత్వంతో ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి కూడా రావాలి. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ కార్యక్రమాన్ని ఈ పరిణామ క్రమంలో కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో ఇందాక ఇప్పుడు మనం చూసాం, 3 పల్లె సమగ్ర సేవా కేంద్ర నిర్వాహకులు, 3 అమ్మాయిలు వాళ్ళు వచ్చి అవార్డ్స్ కూడా తీసుకున్నారు. అల్టిమేట్గా మేము కోరుకునేది ఏమంటే ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాల్లో ఇప్పుడున్న ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్తులో బ్యాంకింగ్ సేవలు విస్తరించాల్సిన అవసరం ఉంది. అల్ట్రా బ్యాంకింగ్ సేవలు కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. మైక్రో ఇన్సూరెన్స్ సర్వీసెస్ అందించాల్సిన అవసరం ఉంది. ఇవి ఎఫెక్టివ్గా గ్రామాల్లోని గ్రామీణులకి సామాన్యులకి చేరవేయబడ్డప్పుడే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ బ్యాంకింగ్ రంగ సంస్థలు కానీ ఇన్సూరెన్స్ సంస్థలు కానీ వారు ఏదైతే తాపత్రయపడతా ఉన్నారో ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి బీమా ప్రయోజనం కలగాలని, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని ఏదైతే తాపత్రయపడతా ఉన్నారో అది నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఛాలెంజ్ కూడా ఉంది. మనకిప్పుడు కనెక్టివిటీ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. చాలాసార్లు కాల్ డ్రాప్స్ ఉన్నాయి, చాలాసార్లు 3G ఉన్న చోట 2G వస్తుంది, 2G ఉన్న చోట మనకి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉంది. నిజానికి ఈ సమావేశం తర్వాత పక్క రూమ్లోనే ఇంకో సమావేశం జరుగుతూ ఉంది తెలంగాణ ఫైబర్ గ్రిడ్ మీద. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మిషన్ భగీరథ. ఇంటింటికి మంచినీటిని, రక్షిత మంచినీటిని నల్లా ద్వారా ఇవ్వాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి జతపరిచి, ఎందుకంటే మన దేశంలో మీకు తెలుసు సర్వసాధారణంగా ఈ మధ్యన హైదరాబాద్లో విపరీతంగా జనాలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. రోడ్లు ఒకరు పోస్తారు, ఇంకొకరు పక్క నుంచి తవ్వుతూ ఉంటారు. ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ పోస్తుంది, ఇంకొకరు తవ్వుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి లేకుండా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో మేము ఏం చేశామంటే 150,000 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ అయిపోతా ఉన్నాం. ఆ 150,000 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్తో పాటుగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా వేసి మొట్టమొదటిసారిగా భారతదేశంలో సురక్షిత మంచినీరు ఇంటింటికి ఇవ్వడంతో పాటుగా ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని కూడా ఇవ్వబోతున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కాబోతుందని చెప్పి కూడా మీకు అది కూడా రాబోయే సంవత్సరంన్నర లోపలే ఇది సాకారం అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆ బ్రాడ్బ్యాండ్ వచ్చినప్పుడు ఇంటింటికి దానివల్ల వచ్చే సేవలు, ఉదాహరణకి మా సాఫ్ట్నెట్ CEO, మన టీవీ CEO శైలేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్త ప్రయోగం ఏం చేస్తూ ఉన్నామంటే మన టీవీ ఆధ్వర్యంలో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు వారికి మెరుగైన అల్టిమేట్గా లాస్ట్ మైల్ అంటే ఆ చివరి మైల్లో మన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే సామాన్యులు, జనసామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలు అందాలి అన్నప్పుడు వారికి మెరుగైన వైద్య సేవలు, మెరుగైన విద్యా విధానం అంటే అల్టిమేట్గా ఎవరైనా ప్రొఫెసర్ ఉన్నారు భారతదేశంలో, కొంతమంది మంచి బాగా పేరెన్నిక కలిగిన ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, ఆయన ప్రతి ఊరికి వచ్చి అయితే పాఠాలు చెప్పలేడు. ఆయన హైదరాబాద్లో అవసరమైతే స్టూడియోలో కూర్చోబెట్టి ఆ స్టూడియో నుంచి ఆయన నేరుగా బోధిస్తుంటే అది ప్రతి గ్రామానికి కనుక మనం ట్రాన్స్మిట్ చేసి అక్కడ ఉండే పిల్లలకి సివిల్ సర్వీసెస్ కోచింగ్ అయినా లేదా ఇప్పుడు గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా వీటి కోచింగ్ కూడా మనం నేరుగా అందించగలిగితే దానికి మించింది ఏముంటుంది? అల్టిమేట్గా ఆ పిల్లలు వారి ఇళ్లలోనే ఉండి వారి గ్రామాల్లోనే ఉండి ఈ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చేయగలిగితే, ఈ సేవలు అందించగలిగితే నిజంగా కూడా ఈ లాస్ట్ మైల్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని సులభంగా అధిగమించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మరి మీకు తెలుసు ఒక 2 ప్రధానమైన అప్లికేషన్స్ ఈ మధ్యన బాగా విజయవంతమైనవి. ఒకటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా, మరి ఐటీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి డెవలప్ చేసిన RTA M-Wallet. హైదరాబాద్లో మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఆపారంటే 3 అడుగుతారు బండి నడిపే వాళ్ళని. ఈ మధ్యన హెల్మెట్ అడుగుతున్నారు, అది వేరే విషయం అనుకోండి, దానికి మేమేం చేయలేం. కానీ హెల్మెట్ అయితే పెట్టుకోవాల్సిందే, తప్పదు. కానీ అది కాకుండా అడిగేది ఏంటి? RC, ఇన్సూరెన్సు, మీ డ్రైవర్స్ లైసెన్స్, ఈ 3 అడుగుతారు. పొల్యూషన్ చెక్ అడుగుతారు. సో అందుకే మేమేం చెప్పామంటే సర్వసాధారణంగా ఈ మధ్యన ఈ హడావుడి జీవితంలో ఏదో ఒకటి మర్చిపోతాం, అన్నీ మన దగ్గర ఉండవు. ఏదో ఒకటి మర్చిపోయినా ఏమవుతుంది? వెంటనే ఫైన్ వేస్తారు. కాబట్టి ఈ M-Wallet అనే సర్వీస్ ఏదైతే వచ్చిందో తద్వారా ఈరోజు ఇప్పుడే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు 11 లక్షల డౌన్లోడ్స్ అయినాయి ఇప్పటికి. ఇది మొత్తం యాప్ స్టోర్లో ఏకైక ప్రభుత్వ యాప్, ఇప్పటివరకు టాప్ 100లో ఉన్న ఏకైక ప్రభుత్వ యాప్. కాబట్టి
అంత అద్భుతమైన స్పందన ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ప్రజలకు వాళ్ళ జీవితంలో దానివల్ల కొంత లాభం జరుగుతూ ఉంది, దానివల్ల కొంత ఉపయుక్తంగా ఉంది కాబట్టి ఈరోజు డౌన్లోడ్ జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న మేము మై జిహెచ్ఎంసీ అని ఒక అప్లికేషన్ లాంచ్ చేశాం. ఆ మై జిహెచ్ఎంసీ అనే అప్లికేషన్ కూడా లాంచ్ చేసి ఒక 4-5 రోజులు అయినట్టు, వారం రోజులు అయినట్టుంది. 15వ తారీఖు లాంచ్ చేసినాం. ఇప్పటికీ 45,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. చేసుకోవడంతో పాటుగా అందులో నేను కూడా, నా పిల్లలిద్దరు ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టారు, సో వాళ్ళిద్దరి బర్త్ సర్టిఫికెట్లు నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పటికీ నాలాంటి వాళ్ళు బర్త్ సర్టిఫికెట్స్ ఒక హైదరాబాద్లో 22,000 మంది బర్త్ సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. 2,475 మంది డెత్ సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. 1,50,00,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా యాప్ ద్వారా కట్టారు. అదే రకంగా 2,390 కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్లు బాగా లేవనో, మా దగ్గర పారిశుద్ధ్యం లేదనో, ఇంకోటనో. అందులో దాదాపు ఇప్పటికి 840 పరిష్కారం అయినాయి. మిగతా చేయాల్సింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే దగ్గర 45,000 డౌన్లోడ్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే ప్రజలు కోరుకుంటున్నారు ఈ రకమైన సేవలు మాకు మా ఫోన్లోనే అందాలి, మాకు ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ చేసుకోవాలని. అందుకే ఈ మొబైల్ గవర్నెన్స్ వైపు ఇందాక ఆ వీడియోలో కూడా మీరు చూశారు. ఇందాక మొబైల్ గవర్నెన్స్ వైపు ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తోంది. టీ-ఫోలియో అని ఒక డెవలప్ చేస్తూ ఉన్నాం. మన యాప్ పోర్ట్ఫోలియో అంతా కూడా తయారు చేసి ఆ యాప్స్ అన్నింటినీ కూడా మనం మీ సేవలో అందిస్తున్న సర్వీసెస్ అన్నింటినీ కూడా ఈ మొబైల్ సేవల ద్వారా మరి వాటిలో ఒక టీ-ఫోలియో అనేది తయారు చేసి అది ఆ టీ-ఫోలియోలో మన మొబైల్ యాప్స్ అన్నింటినీ పెట్టి డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని కూడా తీసుకురాబోతూ ఉన్నాము. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, టెక్నాలజీని అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ 7 కోట్ల మైలురాయిని దాటిన లక్ష్యాన్ని సాధించిన మన ఈ సేవ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ గారు, వారి సిబ్బంది మొత్తానికి హృదయపూర్వకంగా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.